ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూన్ 17 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే దినఫలితం ప్రకారం రేపటి రోజున చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ కృషికే అయితేనేం గుర్తింపు లభిస్తుందండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ యొక్క ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులకు సహకారం వల్ల ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. రేపు కూడా గ్రహబలం ప్రకారం శుక్రగ్రహం అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. గురుగ్రహ దృష్టి వలన ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. చంద్రుని ప్రభావంతో కుటుంబ సౌఖ్యం కూడా పెరుగుతుంది. అదృష్ట సంఖ్య 6 అండి. అదృష్ట రంగు వచ్చి గులాబీ రంగు. శుభ సమయం ఉదయం 8:30 నుండి రాత్రి 10:30 వరకు. రేపటి రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి. పేదలకు అన్నదానం చేయండి. అలాగే శుక్రవారం తెల్లని పుష్పాలతో పూజ చేయటం శుభప్రదం. రేపటి వృషభ రాశి వారికి ధనలాభం, శుభవార్తలు మరియు కుటుంబ సంతోషం కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజున మీలో దాగినటువంటి ఒక శత్రువు అనేవారు బయటకు రాబోతున్నారు. అంటే ఇప్పటి వరకు చాలా మంచిగా మీరు అనుమానం రాకోకుండా ఒక వ్యక్తి రేపటి మీపై పగపించుకున్నట్లు ఒక వ్యక్తి మీ జీవితం నుంచి బయటకు రాబోతున్నారు. అతను అసలు ఎవరు అనేది రేపటి మీరు గుర్తుపడతారు. రేపటి రోజున ఈ విషయం తెలిసినటువంటి క్షణాల్లో అసలు ఈ వ్యక్తి ఎలా మిమ్మల్ని ఇంతగా మోసం చేసింది అని చెప్పేసి మీరు ఒక్కసారిగా మీ గుండె ఆగిపోయిన పని అయితే అవుతుందండి. ఎందుకంటే అతను మీరు ఎప్పుడూ కూడా శత్రువుగా భావించినటువంటి వ్యక్తి అయితే మీరు మనవారు అని చెప్పి భావించిన వారు ఆ వ్యక్తి ఎప్పుడు మీ శత్రువుగా ఉన్నారు. మీ దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి కావచ్చండి. మరి వారి ద్వారా రేపు మీరు ఒక వార్త వినేటువంటిది వస్తుందని మీరు కలలో కూడా గ్రహించి ఉండరండి. ముఖ్యంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితులు ప్రధానంగా మీ ముందుకు ఎందుకు రాబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది, వారి వల్ల లాభమా లేదంటే ఇంకేదైనా నష్టమా, ఇలా ప్రతి విషయాన్ని కూడా నేను వివరంగా మీకు తెలియపరుస్తానండి. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఏంటనేది విషయం అర్థమవుతుంది. మీరందరినీ కూడా సమానంగా చూస్తారు. అంతేకాకుండా అనవసరంగా శత్రుత్వాన్ని ఏమాత్రం కూడా మీరు తెచ్చిపెట్టుకోరు. ఎదుటివారు ఏమనుకున్నా మీ పని మీరు చూసుకుంటారు. ఇదే మీ యొక్క గొప్ప. అయితే మీరు ఇదే విషయాన్ని ఎక్కువ గొప్పగా భావిస్తూ ఉంటారండి. అయితే ఇది మీ యొక్క బలహీనత కూడాను. మీరు ఎప్పుడూ కూడా దీని గురించి పెద్దగా గమనించరు. మీ అసూయ అలాగే మీపై అంటే పెంచుకున్నటువంటి అసూయ పగను మీరు చాలా తేలికగా తీసుకుంటారు. ఇతరుల అసూయను మీరంటే వారు ఎప్పుడూ కూడా మా మంచి అని కోరేవారు మనవారే అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక కంట కనిపెట్టరు ఏ వ్యక్తులు కూడా. దానివల్ల మీరు ఏ వ్యక్తి వచ్చినటువంటి వ్యక్తి రేపు విపరీతమైన పగతో మీ ముందుకు రాబోతున్నారు. అసలు గత కొంతకాలంగా కొన్ని పరిస్థితులు కనుక మీరు పూర్తిగా గమనిస్తే ప్రస్తుతం ఒక విషయంలో మీరు బాగా ఎదుగుతున్నారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి మీ చుట్టూ ఎక్కువగా ఉంది. అంటే ఒక ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇదే ఎదుగుదల ఏంటంటే కొంతమందిలో భయాన్ని, విపరీతమైనటువంటి అసూయను, కుళ్ళును కూడా పెంచింది. ఇది అసూయ, కుళ్ళు, భయాన్ని, విపరీతమైనటువంటి పగ వీటి రూపంలో ఆ వ్యక్తి ఎవరనేది బయటపడబోతుంది. ముఖ్యంగా ఏంటంటే కనుక పగబట్టినట్టు ఆ వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోకపోతే మీ జీవితంలో కొన్ని నష్టాలని అవే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. మరి అసలు అతను ఎవరు, అతను ఏం చేయబోతున్నారు అంటే మీపై విపరీతమైనట్టు పగబెట్టిన ఆ వ్యక్తి మీకు చాలా రోజులుగా దగ్గరగా ఉన్నవారు, మీతో తరచుగా మాట్లాడేటువంటి వ్యక్తి, అలాగే మీ యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి. బయటకు మాత్రం మంచి మాటలు మీతో మాట్లాడుతూ ఉంటారు. లోపల మాత్రం మీ ఎదుగుదలను అలాగే మిమ్మల్ని చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. మీరు పొందినటువంటి అవకాశంపై అతనికి ఉన్నటువంటి అసూయ, కుళ్ళు విపరీతంగా పెరిగిపోయింది. పూర్తిగా అతను చేసేటువంటి పని ఏంటంటే మీ గురించి కొన్ని విషయాలు తప్పుగా తెలియపరచటం, మీ పేరు వాటిని విపరీతంగా కలిగించినటువంటి ప్రయత్నాలు చేయటం, మీకు వచ్చే అవకాశాలను వాటి విపరీతంగా పక్కకు మళ్లించడం. ఇటువంటివి నేరుగా కాకపోయినా ఏదో ఒక రూపంలో అయితే ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా అయినా కానీ ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు, విషయాలు జరిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఏమిటంటే
గత కొంతకాలంగా ప్రతి విషయంలో మీతో అందుబాటులో ఉంటున్నారు. మీరు ఏం చేసినా, మీరు ఏం తిన్నా, ఏది తినాలనుకున్నా, మీరు ఏదైనా ముఖ్యంగా ఏదైనా మాట్లాడుకున్నా, స్టార్ట్ అయి చెయ్యి అనుకున్నా ఆ వ్యక్తి మీ పక్కనే ఉంటూ గమనిస్తున్నారండి. కాబట్టి మీకంటే కొన్ని విషయాల్లో మీ గురించి కొన్ని మాటలు ఇతరులకు దాటవేస్తూ ఉంటారు. అంటే ఇది ఇక ఏ రూపంలో కూడా కాదు, ఏదో ఒక రూపాన ఒక మాటలు కొట్లాడటం, అలాగా మన సమస్యలు తీసుకురావాలి. ఎలాగైనా నలుగురు మిమ్మల్ని ప్రాబ్లం క్రియేట్ చేసి వ్యక్తులుగా మిమ్మల్ని చూపించాలి ప్రత్యేకంగా అని చెప్పి మీ మీ గతాన్ని పక్కనే ఉండి మరీ కోరుకోవటం జరుగుతుంది. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? నేను అందరి వ్యక్తుల్ని సమానంగా గౌరవిస్తాను, అందరూ కూడా మనవాళ్ళు అని అనుకుంటాను, ఎంతో అభిమానంగా ఉంటున్నాను కదా, మరి నాకే ఎందుకు ఈ వ్యక్తులు ఇలా చేస్తున్నారనే భావన మీకు తప్పకుండా కలుగుతుంది. అయితే రేపటి రోజున ఆ వ్యక్తి యొక్క పగ కాదండి, చాలా రోజుల నుంచి, చాలా నెలల నుండి, చాలా సంవత్సరాల నుండి కూడా ఆ వ్యక్తి మీపై పగ పెంచుకున్న వారే. ఈరోజు కొత్తగా పెంచుకునే వారైతే కాదండి. ఇప్పుడు మీ యొక్క ఎదుగుదలను చూసి, మీ యొక్క డబ్బును చూసి, మీ యొక్క అన్ని రకాల్లో కూడా మిమ్మల్ని చూసి పగ, ఈర్ష్య దేశాలతో ఇలాంటి పనులైతే చేయబోతున్నారు. ఆ వ్యక్తిని మీరు మాత్రం కనిపెట్టడం చాలా ముఖ్యమండి. అదేవిధంగా రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు స్పష్టంగా తెలుసుకుంటారు. ఆ వ్యక్తి చేసే పనులు మీరైతే క్లియర్గా తెలుసుకోండి. రేపటి రోజున జరిగే సూచనలు స్పష్టంగా తెలియచేస్తారు. రేపటి రోజున ఈ రాశుల కన్నా కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలండి. ఇక విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ రంగాలకు కూడా చాలా అనుకూలమైన రోజు. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా, అంటే ఈ కుళ్ళు, కుతంత్రాలు అన్నీ ఉన్న వ్యక్తి ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఆ వ్యక్తిని మీరు ఎంత దూరంగా పెడితే అంత మంచిదని మాత్రం మంచిదండి. అదేవిధంగా రేపున ఈ రాశి వారికి కన్నా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే పనులను యూట్యూబర్స్ కూడా, అంటే ఎవరికీ చెప్పుకోకుండా సీక్రెట్గా వస్తే మాత్రం అన్నీ పనులు సకాలంలో పూర్తవుతాయండి. అదేవిధంగా ఈ రాశి వారికి అన్నీ సరిసమానంగా జరుగుతున్నప్పుడు కూడా ఈ రాశివారు తమ యొక్క భావాలను వ్యక్తపరచకుండా తమకు తామే మిగులుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారికి ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ పరంగా అనుకూలమైన చెప్పుకోవాలండి. ఈ రాశివారు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగ, వ్యాపారం, రాజకీయ రంగాల్ని ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు ప్రశంసలు లభించవచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇక ఆర్థికంగా ధనలాభం యోగం ఉంది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం కూడా ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక కుటుంబం, ప్రేమ విషయంలో కుటుంబాల్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. మీ జీవితం భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు లభిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. రేపటి అందరూ కూడా ఈ రాశి వారికి కనుక అనుకూలమని చెప్పుకోవాలండి. ఈ రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పురోగతి మరియు కుటుంబ సంతోషం కలిగించే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి అంతేకాకుండా ఈ రాశి వారికి ఫలితాలు ఇలా ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.